పుష్ప 2 ఇప్పుడు మనం గ్లిమ్స్ కానీ ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ చూస్తే ఒక వైబ్, ఆయన శారీ కట్టుకుని అమ్మవారి రూపంలో అట్లా వస్తుంది. సో మీరు అంటే ఆ షూటింగ్స్ అన్ని మీరు ఉన్నారు ఆ టైంలో? ఆ ఎపిసోడ్లో నేను ఉండను, క్యారెక్టర్ స్క్రీన్ ప్లే పరంగా మేము ఉండకూడదు దాంట్లో, బట్ ఆయన నేను చూశాను. ఈ జాతర ఎపిసోడ్ అన్నది యాక్చువల్గా తిరుపతిలో జరిగేది అది. ఓకే సార్. ఇవన్నీ ఇప్పుడు మనకి క్యారెక్టరైజేషన్స్ కానీ నేమ్స్ కానీ పద్ధతులు అన్నీ అంటే అక్కడ రిఫరెన్సే. ఓకే. అండ్ అక్కడ రిఫరెన్స్ తీసుకున్నారు కాబట్టి అసలు అక్కడ ఎలా జరుగుతాయో తిరుపతి వాళ్ళు అక్కడ రెగ్యులర్గా చూస్తారు కదా ప్రతి ఇయర్. అవును. సో వాళ్ళు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే వాళ్ళు సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. అవును. అంత ఐ మీన్ అక్కడ ఏదో జరిగింది యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. అది ఎంత జాగ్రత్త తీసుకున్నారంటే అక్కడ రెగ్యులర్గా తిరుపతిలో జరిగే వాళ్ళు ఉంటారు కదా ఆర్గనైజర్స్, వాళ్ళు కొంతమంది తీసుకొచ్చి షూటింగ్ జరుగుతాం వాళ్ళని ఇక్కడే ఉంచి ఏమాత్రం ఉన్నా ప్రతిదీ వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని ఆ పద్ధతులు ఉంటాయి కదా ఎలా చేయలేని అవే ఫాలో చేశారు. అండ్ ఆయన క్యారెక్టరైజేషన్ చూస్తే మీకు డెఫినెట్లీ థియేటర్లో అయితే మాత్రం ఇది వస్తాయి అంటే లైక్ కొంతమంది డప్పులు వాటికి ఇది అవుతారు కదా, అమ్మవారు పూనకాలు వస్తాయి, పూనకాలు లోడింగ్ అంటారు సార్. సో అంటే చాలా మంది ఇప్పుడు ప్రెసెంట్ ట్విట్టర్లో కానీ ఎక్కడ చూసుకున్న ట్రెండింగ్ ఒకటే సార్, జాతర ఫైట్ బీభత్సంగా ఉంటుంది. జాతర అనేది ఒక ఫైటే కాదండి, మరి 3 ఎపిసోడ్స్ ఉంటాయి. అంటే 3 ఉంటాయి, ఒకటి ఫైట్ సాంగ్ ఒకటి, తర్వాత ఒక యాక్షన్ పార్ట్ ఐ మీన్ సీన్ ఒకటి ఉంది, డ్రామాటికల్ సీన్ ఒకటి. సో ఈ 3 కలిపి దగ్గర నియర్ అబౌట్ ఒక 15 minutes వరకు ఉంటుంది జాతర ఎపిసోడ్ ఒకటే. అండ్ మీకు ఆ క్యారెక్టరైజేషన్ అలా ఉంటుంది అంటే అగ్రెసివ్నెస్ ఇది అనేది. అండ్ మీకు స్టోరీలో స్క్రీన్ ప్లే భాగంగా ఆ క్యారెక్టరైజేషన్ ఇంకా ట్రావెల్ అవుతుంది తర్వాత కూడా, అంటే మీకు చూస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు నేను చెప్తే టూ మచ్ అవుతుంది, బట్ ఆ క్యారెక్టరైజేషన్ ట్రావెల్ అవుతుంది. ఓకే. సో ఎక్కడ అప్ అండ్ డౌన్స్ అవ్వకుండా అదే ఒకటే లెవెల్లో అట్లా క్యారెక్టరైజేషన్ అంటే అప్స్ అండ్ డౌన్స్ అంటే మీకు ఏంటంటే క్యారెక్టర్ పరంగా సినిమా పరంగా కొద్దిగా లో హైస్ ఉంటాయి, కానీ పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే మీకు అసలు అంటే ఏది గొప్ప సీన్ అనేది మనం చెప్పలేం. దేనికి దానికి తగ్గట్టుగా టగ్ ఆఫ్ వార్, లైక్ అంటే ఈ సీన్ అంటే బాగుందంటే దానికి ఇంకోటి చేస్తే ఇంకా బాగుంది కదా, అలాగా ఒక్కొక్కదానికి ఏంటంటే ఈక్వల్గా ఉంటూ పేస్లో పెంచుకుంటూ ఉన్నాయన్నమాట ప్రతి సీన్ అది. సో పుష్ప 2లో మీ క్యారెక్టరైజేషన్ ఎంతసేపు ఉంటుంది డ్యూరేషన్? అండ్ ఐ మీన్ మీ క్యారెక్టర్ అదే సేమ్ కంటిన్యూ అవుతుందా లేక ఇంకా? అదే ఇప్పుడు మీకు నాది యాక్చువల్గా కొండారెడ్డి గారి ఫాలో సుబ్బారెడ్డి అని చెప్పి ఆయనతో ఉండే క్యారెక్టర్. సో మీకు వాళ్ళని అయితే ఈ గోతులు పడేసిన పెట్టి ఇమీడియట్గా ఆయన పడి బయటకు వచ్చిన తర్వాత కొండారెడ్డి గారు పడతారు దాంట్లో షూట్ చేసి. ఆయన చనిపోయిన తర్వాత ఏంటంటే మన ఓబులేస్ సునీల్ గారికి బావమది గారు ఆ రెండు చనిపోతాయి కదా. ఆ క్యారెక్టర్ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే అక్కడ నుంచి స్టార్టెడ్ అంటే మేము యాక్సెప్టెన్స్ లెవెల్. అవును. వాళ్ళ బాడీస్ మోసుకుని వస్తుంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నేను పరిగెట్టి వెళ్ళి ఆఫర్ చేస్తా జీప్లో హీరో గారికి ఆఫర్ కూర్చోమని చెప్పాను. అంటే ఇట్ ఇండికేట్స్ కొండారెడ్డి ప్లేస్ అది, కొండారెడ్డి గారి క్యారెక్టర్ ప్లేస్ అది జీప్లో ఫ్రంట్ స్టార్టింగ్ కూర్చుంటారు కదా ఇప్పుడు. సో ఆయనకి అది ఆఫర్ చేస్తాం. సో అక్కడ ఇండికేట్స్ అంటే అతన్ని బాస్గా యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పి. తర్వాత మీకు కొండారెడ్డి గారి బాడీ పెట్టి లాస్ట్లో సిండికేట్ మీటింగ్ అవుతుంది కదా, రావు రమేష్ గారు సునీల్ గారిని పక్కన పెట్టి బన్నీ గారిని మీరు సిండికేట్ ను చూసుకుంటారు కదా, అక్కడ కూడా కేశవ నేను లుక్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఓకే. సో అక్కడ ఇండికేట్స్ అని అంతా ఏంటంటే మేము హీరో వీళ్ళతో ట్రావెల్ అవుతున్నాం అని చెప్పాను. సో అలాగే క్యారెక్టర్ కూడా అలా ఇంకా ట్రావెల్ అవుతుంటుంది అలాగా. అండ్ గుడ్ దెర్ ఆర్ గుడ్ సీన్స్, బట్ ఎండ్ అవుతే చెప్పలేం కదా, ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్ట్స్లో ఏమవుతుందంటే వన్ గుడ్ థింగ్ ఏంటంటే వీఆర్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఓకే. అదొకటి మనం చెప్పుకోవడానికి కొంచెం ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్స్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాహుబలిలో ఉన్నామంటే కనబడేది వెరీ షార్ట్ స్పాన్ అన్న బాహుబలిలో వర్క్ చేసి ఉన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆ లెవెల్స్ వరకు తీసుకెళ్లారు, పాన్ ఇండియా లెవెల్స్. ఇప్పుడు ఇది ఎలా ఈ ప్రాజెక్ట్ ఉంది ఇలాంటి ప్రాజెక్ట్స్లో చేయడం వల్ల ఇప్పుడు ఏంటంటే గ్లోబల్ వైడ్ రీచ్ ఉంది. సో రేపు మన కెరియర్లో లైక్ ఒక సాలిడ్ ఇదిగా ఉంటుంది ఇలాంటి ప్రాజెక్ట్స్ చేసాం కదా. అండ్ అలాగే బడ్జెట్ విషయం అనివ్వండి, కలెక్షన్స్ విషయం అనివ్వండి, రీచ్ విషయం అనివ్వండి, అన్ని విధాలా ప్రాజెక్ట్స్ వర్కౌట్ అవుతాయి. సో అలాగా ఉండొచ్చు అంటే లైక్ మేబీ ఎడిటింగ్ అని చెప్పాను కదా ఆల్రెడీ. ఏంటంటే మొదట్లో అయితే బాధపడేవాళ్ళం, మనం ఎంత కష్టపడి చేసాం సీన్స్ పోయినాయి అని. బట్ ఇన్సిడెంట్లీ మనకి వాట్ బ్యాక్ అండ్ ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం. సో అంతకేం ప్రిపేర్ అవ్వట్లేదు దేనికి, ఇదేనే కదా ఏ సినిమా కూడా ప్రిపేర్ అవ్వట్లేదు, వస్తే సంతోషం. అండ్ ఏంటది ఎవరైనా ఫ్రెండ్స్ ముందెళ్ళి ఇప్పుడు కుదిరితే వెళ్తాం. యాక్చువల్గా ఉందంటే ప్రొడక్షన్ హౌస్ ముందు పలానా చోట అవుతుందని చెప్పి టికెట్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో అప్పుడు షూటింగ్స్ ఏం లేకపోతే అక్కడికి వెళ్తాం, లేదు అని అంటే ఫ్రెండ్స్ ఎవరో చెప్తారు, తర్వాత కుదిరితే ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వెళ్ళాం అనమాట నెక్స్ట్ వీకెండ్. అండ్ ట్రైలర్లో కొన్ని ఉంటాయి కదా సార్, ఇప్పుడు ట్రైలర్ చూసుకుంటే మనకి కొన్ని కట్స్ షార్ట్స్ అమ్మవారు శారీ ఇట్లా తిప్పి అసలు జాతర సీన్లో నిజంగా అమ్మవారి గెటప్లో మీరు చూసారా రియల్గా? అంటే
మేము దాంట్లో లేం కానీ అది చూసాను. చూసారు. ఎలా అనిపించింది సార్ అల్లు అర్జున్ గారిని అక్కడ? నేను అదే చెప్తాను కదా మీకు, ఆయన ఆ ఎపిసోడ్ దగ్గర నుంచి మేము కూడా కొద్దిగా భయపడేవాళ్ళం. ఓకే. అంటే ఆ క్యారెక్టర్ని చూసి అలాగే ఓకే. అంత ఇదిగా అంత ఇన్వాల్వ్ అయిపోయి మనం అక్కడ చూసేదంటే అక్కడ బన్నీ గారినో లేకపోతే అల్లు అర్జున్ గారిని చూసినట్లేదు. ప్రాపర్గా మనం నిజంగా చెప్తాను కదా, రియల్ టైం అక్కడ ఎలా అయితే మనం లైవ్ చూస్తామో అలాగా చూసినట్టు అనిపించింది. అండ్ అప్పుడు కూడా ఏంటి ఆ గూస్ బంప్స్ అనేది ఉంటుంది క్యారెక్టరేషన్ చూసి అనేది. సో అక్కడ ఏంటి లైవ్ షూటింగ్స్ కాబట్టి మనకు అంత కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది. అదే ఇప్పుడు ఆర్ఆర్ మిక్స్ అయ్యి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మిక్స్ అయ్యి థియేటర్లో అంటే లైక్ చూసి ఒక సాలిడ్ అంటే లైక్ డార్క్ అట్మాస్ఫియర్లో చూస్తే ఎలా ఉంటుందో ఆలోచన. అందుకే అంటున్నారు ప్రాపర్గా. అప్పుడు అమ్మవారి సినిమాకి చాలా మందికి అమ్మవారి సాంగ్కి ఇలా చాలా మంది ఆరతలు ఇచ్చి ఇవన్నీ చేసేవారు. ఇప్పుడు చేస్తారు అది అవుతుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఎందుకంటే కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనకి ఏంటంటారు ఏంటది ఎన్టీఆర్ గారు అపోజిషన్ అప్పుడు ఏంటంటే కాంగ్రెస్కి తెలుగుదేశంకి ప్రాపర్ కాంపిటీషన్ ఉన్న ఎన్టీఆర్ గారిని కృష్ణుడు వేషంలో చూసి ఆటోమేటిక్గా ఇందిరాగాంధీ గారు చేతిరేది నమస్కారం. సో అలాగా అదేంటంటే చెప్తాను కదా, అది వాళ్ళకి అది చూసేది ఆవిడకి కృష్ణుడే కనబడ్డారు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే బన్నీ గారి బదులు అమ్మవారే కనబడతారు. సో అందుకు చెప్తాను అంత సాలిడ్గా కాన్ఫిడెంట్గా చెప్తాను డెఫినెట్లీ. అండ్ కొద్దిగా వీక్ హార్టెడ్ వాళ్ళు కొద్దిగా వీటికి కొంతమంది ఫాస్ట్గా ఇదవుతారు. ఇప్పుడు మనం ఏమైనా డబ్బులు కొట్టిన యూజ్ చేసిన అమ్మవారు కూడా, సో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా సింగిల్గా వెళ్ళకుండా ఎవరో ఒకరు కలిపి వెళ్తే బెటర్. సూపర్. డెఫినెట్లీ అందరూ తప్పకుండా మీకు అట్లాంటి ఏమైనా ఉంటే జాగ్రత్త పడాలి కొద్దిగా, అంతకన్నా అంతవరకు నేను చెప్పగలను.